హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశ్రా వ్లాగ్స్. సో ఈ వీడియోలో వచ్చేంటంటే నేను మన పాతకాలం పద్ధతిలో లైక్ మన పాతకాలం అంటాం కంటే అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి చేపల పులుసు రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఇక్కడ వచ్చేంటంటే మా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తాము, లైక్ DIML లాగానే డే ఇన్ మై లైఫ్తో స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ లేవగానే మేము అంటే లేచిన తర్వాత వీడియో స్టార్ట్ చేయాలని అనిపించింది. సో సండే కాబట్టి సో మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్కి లంచ్కి ముందు అది ఉంటుంది కాబట్టి సో ఆ ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ నుంచి అప్కమింగ్వి అంటే కన్వర్జేషన్స్ అలాగే పెట్టేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే అక్కడివి చాలా అంటే ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మన యాక్టింగ్ పరంగా అట్లాగా కాకుండా సో నార్మల్గా ఏమొస్తుంది మాట్లాడుతూ ఉంటాం కదా, అండ్ రియల్ అన్నట్టు. సో ఎక్కడైనా లైక్ మర్చిపోయి ఉంటే ఏదైనా చెప్పుంటే కనుక కమెంట్ చేయండి. సో మీలో ఎంతమందికి నేను చేసిన చేపల కూర లాంటి స్టైల్లో చేపల కూర అంటే ఇష్టమో చెప్పండి, కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రొటీన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్కి మేము ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ కోసం చాలా బాగా ఆలోచించి పూరి అండ్ కర్రీ అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. వాళ్ళు ఇక్కడ నేను పూరి చపాతీ కర్రీ చేశాను, అదే పూరి కర్రీ చేశాను. పూరి కర్రీ లేవే, ఏదో ఒకటి చపాతీ కర్రీ ఉండదు కదా, మర్చిపోయి. సో మా చిన్నోడు చిన్న చపాతి చేసాను. చూపించు, నీ చపాతి చూపించమ్మా. పూరి చూపించు. అది పానీపూరి అంట. ఇంకా ఒకడుగు నేను చపాతీని అంటుంటే మా వాడు అడుగు ముందుకెళ్ళి పానీపూరి అంటున్నాడు. ఎందుకు ఎలా ఉంది చెప్పండి. అది నువ్వు ఏం చేసాడంట, కాల్చాడు ఫ్రెండ్స్ అంతే. చపాతీ ఇచ్చి పూరీలు నూనెలో వేయించాడు. మా చిన్నడికి బాగా నచ్చిందంట. మా చిన్నదాన్ని కూడా ఇక్కడ తింటున్నాడు. ఓకే, నేను తినేసిన తర్వాత నేను కర్రీ ప్రాసెస్ చూపిస్తాను. సో టిఫిన్లన్నీ అయిపోయినాయి, కాఫీలు తాగేసాను. ఇప్పుడు ఫిష్ అయితే క్లీన్ చేస్తాను, ఫిష్ కర్రీ చేస్తున్నాను. సో ఏంటంటే ఫిష్ని క్లీన్ చేసిన తర్వాత అది నేనైతే ఎలా వండుతాను అంటే కొంతమంది ఒకలా వండుతారు, కొంతమంది ఇంకొకలా వండుతారు, అంటే డిఫరెంట్ వేస్లో. సో నేనైతే ఎలా వండుతాను అనేది అయితే మీకు వీడియో చూపిస్తాను అనమాట. సో ఫిష్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం వీడియోని. ఇప్పుడైతే ఫిష్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ చూపిస్తాను. సో నేను వీడియోలో ఉన్నాను. మా పిల్లలకి స్నానం చేపిస్తున్నారు. ఈరోజు సండే కాబట్టి డ్యూటీస్ అనమాట, కేరింగ్ లాగా షేర్ చేసుకుంటాము. సో నేను కొన్ని ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను, అన్ని ముక్కలు కాకుండా కొద్దిగా మొక్కలు కూడా వేస్తున్నాను. ఇది వచ్చి ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి వాడికా ఇలా ఆటోమేటిక్గా ఒకరికి వస్తే ఇంకొకరికి ఫేవర్ వచ్చేస్తుంది. నిన్న మా చిన్నోడికి వ్యాక్సినేషన్ అనమాట. సో వ్యాక్సినేషన్ వేయించాక వాడికి కొద్దిగా ఫీవర్ వచ్చింది. మా చిన్నోడు దగ్గర పెద్దోడు కూడా ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆడికి కూడా ఇవాళ ఫీవర్ వచ్చేసింది. సో ఇది చూసారా, ఇది నేను ఎలా మిక్సీ పెట్టాను, పచ్చగా. సో ఇలాగా పట్టుకోవాలన్నమాట. అక్కడ నుంచో ఏం చేయకు. సో వేసిన తర్వాత మనకి ఇక ఏమేమి కావాలో అన్నీ కూడా అమ్మ ఏంటిది హెడ్ బాతే తలస్నానమే చేపిస్తాం. మా వాడు తలదొర పెట్టి తలస్నానం గోల్ పెట్టేస్తున్నాడు. లాస్ట్ సండే చేయించాం, అంటే ఈ చలికాలం కదా, చలిగా ఉంటుందని చెప్పి వీక్కి 2 times అలా చేయించట్లేదు అనమాట. సో వచ్చి కారం అయితే ఎక్కువగానే పడుతుంది. సో నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఈ స్పూన్తో 4 స్పూన్లు వేసుకున్నాను. అంటే మీరు తినేదాన్ని బట్టి కూడా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు పులుసు. ఇప్పుడైతే చింతపండు పులుసుతో వేస్తున్నాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, మామిడికాయలు వస్తాయి. మామిడికాయలు వచ్చిన తర్వాత మామిడికాయలు కూడా వేసి నేను ట్రై చేస్తాను. నేను ఇప్పటివరకు అనలేదు, బట్ నేను ఈసారి ట్రై చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను, ఎలా వచ్చిందో కూడా మనకు తెలియాలి కదా.
మన ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయినాయా సక్సెస్ అయినాయా అన్నీ తెలియాలి కాబట్టి మనకి. సో అది కూడా పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఏమైందండి ఫ్రెండ్స్, అసలు ఫిష్ మేము 2.5 kg తీసుకున్నాం కానీ రేట్ వచ్చేసేసి అంతే 2.5 kg 600. మొత్తం 625 చెప్తే 25 రూపాయలు తగ్గించి 600కి ఇచ్చాడు. ఆడేం చేశాడు, కొట్టేవాడు మొక్కలు సరిగ్గా కొట్టలేదు, పెద్ద పెద్దగా ఎంత టై పీస్ కానీ ఉంటుంది చికెన్కి ఆ టైప్లో వదిలిపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని కత్తిపెడ తీసుకొని మళ్ళీ ముక్కలు కొట్టుకొని అన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఏంటో ఇక్కడ అసలు మంచిగా ముక్కలు కొట్టి సావరు, అదే వచ్చింది గోల. చక్కగా డబ్బులు తీసుకుంటారు కానీ మరి కొట్టడానికి ఏంటో ఎంత రష్ ఉన్నా కానీ కనీసం మనకు తినేలాగా కొడితే బాగుంటుంది ముక్కలు. అలా కొట్టరు. చిరాకు వచ్చేసేస్తున్నాము చేసేసరికి. ఫిష్ మేము ఎప్పుడు తెచ్చుకున్న వాడి దగ్గరే తెచ్చుకుంటాము, అయినా కానీ వాడు అట్టాగే చేస్తాడు యాదో. సో కొద్ది కోసం కదా ఇంకా కొంచెం పోస్తాను, అంటే మరీ నీళ్ళుగా కూడా పోయిను, చూసారా కొద్దిగా అనమాట. సో ఫిష్ చేయడము నాకు తెలిసి మాకైతే విజయవాడలో ఫిష్ అయితే చేసిస్తారు, మంచిగా తెల్లగా నిగనగలాడిపోద్ది చేప రుద్దితే అలా రుద్దిస్తారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రం అసలు చేప అసలు ఒక్కడు కూడా శుభ్రంగా చేసే ఎవరు. ఏం చేస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చాక మనం ఎట్ట కూడా తిప్పలు పడి మళ్ళీ రుద్దుకొని చేసుకొని ఇక వండుకొని తింటమే తప్ప. అందుకే ఫిష్ని ఎక్కువ ప్రిఫర్ చేయము ఇక్కడ. చికెను మటను ఇంకా రొయ్యలు అవి తెచ్చుకుంటూ ఉంటాము. మీలో ఎంతమందికి ఎక్కువ ఫిష్ ఇష్టం? నాకైతే ఫిష్ చాలా ఇష్టం అనమాట. నేను విజయవాడలో కానీ మా అమ్మమ్మ ఊర్లో కానీ ఉన్నప్పుడైతే ఫిష్ బాగా తినేదాన్ని. ఈ టైంలో పంట పొలాల్లో పంట కాలువల్లో ఇవి పెట్టేవాళ్ళు అనమాట, నెట్లు అలా పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఇక్కడ వరకు నాకు సరిపోయేది. చూసుకొని తర్వాత పులుపు అది చూసుకొని అయితే కొంచెం చింతపండు పులుసు కానీ లేకపోతే కొద్దిగా వాటర్ కానీ అట్లా కలుపుతా. ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకున్నాను. ఇంకా ఉప్పు వేస్తా, మర్చిపోయా, ఫ్లోలో మర్చిపోయా మాట్లాడుకుంటూ. దాని తోడు ఈ వాతావరణ మార్పులేమో కానీ సడన్గా చలి తగ్గిపోయినట్టు అనిపించేసింది సంక్రాంతి టైంలో. అది ఇప్పుడేమో సడన్గా చలిగా అనిపించింది అనమాట. ఒక 1 వీక్ నుంచి అనుకోండి, లాస్ట్ 26 ఆ టైం దగ్గర నుంచి ఇంకా నాకు వాతావరణం సడన్గా మారేసరికి ముక్కులు పట్టేసేసినాయి. ఇప్పుడైతే నేను ఆయిల్ను ఉప్పు వేస్తాను, ఉప్పు వేస్తానని చెప్పి పచ్చిమిరకాయలు పక్కన పెట్టాను అనుకుంటున్నారు. పచ్చిమిరకాయలు ఏంటంటే కొంచెం ఉడికిన తర్వాత అవి పైన వేస్తానమాట. మా ఆయనకి ఏంటంటే అలా తినడం ఇష్టం, అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయ ఇలా ఫుల్ మిర్చి అలా వేసేస్తాను. చూడండి, ఫుల్ మిర్చి ఉంది కదా, అట్లా వేసేస్తాను కొంచెం దాకా. ఇంకా నేను స్టవ్ అయితే వెలిగించలేదు ఫ్రెండ్స్. మనకి నాన్ వెజ్లో ఎక్కువగా ఏంటంటే ఆయిల్ యూజ్ చేస్తాం కదా, ఫిష్ కర్రీకి ఇంకొంచెం ఆయిల్ పడుతుంది, ఎందుకంటే కొద్దిగా స్మెల్ అయ్యి వస్తాయి కాబట్టి. సో నేను రెగ్యులర్గా 2 వాడుతున్నాను నార్మల్గా అయితే. ఇప్పుడైతే 3.5 అలా వేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని తిప్పేసేద్దాం. ఉప్పు ఇంకా అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంట్లో మసాలా అనేది అల్లం పేస్ట్ ఒక్కటే వేస్తున్నాను, చూడండి 1.5 స్పూన్ వరకు వేస్తాను ఈ స్పూన్తో, అంతే. సో అంతే అనమాట. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కిందకి మీదకి పైకి కనుక మిక్సింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. కారం కొంచెం కారం ఎందుకు తెల్లగానే అంటే కలర్ అయితే లేదు కానీ మంట మాత్రం వదిలిపోయింది. చూడాలి లాస్ట్లో ఇంకా చూసుకొని ఏమన్నా తగ్గితే ఉప్పు కారాలు అలాగా అప్పుడు
ఇంక ఇప్పుడే కలిపేసుకోవాలి. ముక్క ఉడకడానికి పెట్టిన తర్వాత కలిపితే ముక్క అంతా చెదిరిపోయి ఇప్పటికే అది బిస్కెట్ అయిపోయినాయి. ఆడ సరిగ్గా కోసలేదని చెప్పి నేను మళ్ళీ ముక్కలు కోసుకునేది అంతా. సో ఇప్పుడైతే ఇవన్నీ కలిపి పెట్టేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. ఇంతవరకు స్టవ్ వెలిగించలేదు చూసారు కదా. సో స్టవ్ వెలిగించి, మా స్టవ్ చూసి భయపడవాకండి, నేను క్లీనింగ్ చేస్తూనే ఉంటాను, అది అట్లా పోతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఇది వేస్తాను. తర్వాత ఏంటంటే కొంచెం ఉడుకు పట్టిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటాను. మా వెనక పిల్లలు ఉన్నారు చాలామంది అన్నమాట. సో ఎప్పుడు ఎవరొకరు ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. అండ్ అందుకని నేను మళ్ళీ వాయిస్ ఇచ్చినా కూడా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. మధ్యలో ఒకసారి తిప్పాము, పచ్చిమిర్చి వేయలేదన్నమాట. సో కరివేపాకు అయితే వేస్తున్నాను, కొత్తిమీర దించేటప్పుడు వేస్తాను అనమాట. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని అడ్జస్ట్ చేస్తాం. అబ్బా దా మళ్ళీ ఉప్పు కారం చూసుకో తర్వాత. కారం సరిపోయింది, ఉప్పు నాకు సరిపోయినట్లేదు. ఎంతసేపు చక్కగా సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. నాకు సరిపోయినట్లేదు. సరిపడుతుంది. గాలేమో కానీ స్టవ్ మన్నట్లా తలుపు వేసుకోవచ్చు, చీకటిగా ఉంటుంది అయితే వంట చేసేటప్పుడు. దానికి దీనికి సంబంధం ఉంది. కొంచెం సేపు అయితే ఇది ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, లంచ్ ఫిష్ చేస్తాం కదా. సో ఇప్పుడు నాకు టేస్టింగ్ ఫస్ట్ మా ఆయన టేస్టింగ్ చేస్తాను. నేను పిల్లలకి పెడతాను అనమాట. నేను పెడతాను వేడిగా ఉంది, కాలుతుందా? కాలిందా తల్లి? సారీ నాన్న, చూడలేదు. నీకు నేను ముళ్ళు తీసిస్తాను, సరేనా సెన్షు? ఇది అది నాన్నది. వెస్ట్ ప్లేట్ చాలేదా? అటు చూసి చెప్పు, సరిగ్గా చెప్పవు మంచిగా. నేనేదో బలవంతంగా చెప్పు. నువ్వు తిన్నావా? సూపర్ అంటానికి తిన్నాడా? మా ఆయన తింటున్నాడు ఫ్రెండ్స్. ఫిష్ అయితే చాలా బాగుంది. అలా కట్ చేయడం వల్ల లేట్ అయిపోయి చికాగ్గా. చెప్తాను, గట్టిగా చెప్పు, బాగుందా లేదా టేస్ట్, పులుసు, చింతపండు, ఉప్పు, కారం సరిపోయింది. నేను అడిగితే కాదు, వీడియోకి చెప్పు. వీడియోకి చెప్పు, చెప్పిన తర్వాత నువ్వు తిను. మరి నేను బాగుండను లేదా జనాలు చూస్తున్నారు, తెలియదు కదా. నేను దగ్గర చదివాను కాబట్టి అన్నీ బాగున్నాయి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఇప్పుడు చెప్పడానికి కూడా ఇష్టపడకుండా తినేస్తున్నాడు. పెద్ద ఫీడ్బ్యాక్ ఇస్తే ఏమైపోతుంది, జరిగిపోతారా? బాగుందని చెప్పొచ్చు కదా. గరిపాటి గారు ఏమన్నారు? శ్రేయాన్స్ ఇప్పుడు చెప్పానా ఎలా ఉంది ఫిష్ కర్రీ? సూపర్. నీకు నచ్చిందా? నువ్వు ఏం ఫిష్? అదే మొక్క ఏంటిది? అది
పొట్ట మొక్క తిన్నాడు ఫ్రెండ్స్ మా వాడు. నచ్చిందంట. నీకు నచ్చిందా చిన్నమ్మ? నచ్చిందా? నువ్వేం మొక్క తింటున్నావు? నువ్వేం మొక్క తింటున్నావు? ఫిష్ తింటున్నా అంట. మామూలు ఇంటర్నేషనల్ ఆన్సర్ అది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన మా పిల్లలు తిని కర్రీ బాగుంది అని చెప్పారు. అన్నీ ఉప్పు కారం పులుపు అంతా కూడా సెట్ అయిందంట. సో నేను టేస్ట్ చేస్తాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్. ఏమన్నా తగ్గితే కనుక కొంచెం వెయిట్ చేసి అలా అంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే సాల్ట్ కానీ పులుపు కానీ కావాలంటే కొద్దిగా చింతపండు పులుసు అలా కలిపి మళ్ళీ ఒకసారి పెడతా. ఈవినింగ్కి సెట్ అయిపోతుంది. లేదంటే ఒకసారి ఈవినింగ్ వరకు మంచిగా పులుపు పట్టేస్తుంది అనమాట. బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే వండుకోగానే తినేస్తున్నాం కదా, అంత అనిపించదు అవన్నీ కూడా. ఎప్పుడు కూడా చేపల కూర అంటారు కదా, ఈరోజు వండుకొని రేపు తింటే ఇంకా బాగుంటుంది అని చెప్పి. సో అదన్నమాట మాత్రం మ్యాక్సిమం మాకు రేపటికి కూడా కొద్దిగా ఉండొచ్చు అంటే అప్పుడు అది తింటాను. ఇప్పుడైతే నేను తింటాను. ఇవన్నీ కలుపుకున్నా మొక్క తిన్నట్లా అన్నీ పులుస్తుంది. బాగుంది. పులుపు కూడా సరిపోయింది, కారం సరిపోయింది. సాయంత్రానికి ఇంకా చాలా బాగుంటుంది. అన్నట్టు మర్చిపోయా, ఈ కూరలో కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి మనం లాస్ట్లో కూర కరివేపాకు కొత్తిమీర వేసే టైంలో కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో నా దగ్గర ఏంటంటే ఎండు కొబ్బరి అవైలబుల్గా లేదని చెప్పి నేను వేయలేదు. నార్మల్గా అయితే ఎండు కొబ్బరి కూడా వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది కూర. సో మీరు ట్రై చేయండి. నేను తినేసిన తర్వాత కలుస్తాను. లంచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక మంచి స్లీప్ తీసి 4కో 4:30కో లేచి టీ తాగేటప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను అనమాట. సో మా ఆయన ఆల్రెడీ లైట్లు కట్టేసేసి డోర్స్ అన్నీ బిగించేసాడు, నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు. సో నేను అన్నమాట ఇప్పుడు వెళ్ళి పడుకుంటాము, స్లీప్ వేస్తాను. కానీ మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో ఖచ్చితంగా చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన టీ పెడుతున్నాడు ఫ్రెండ్స్ నా కోసం, మా ఇద్దరి కోసం. ఆ టీ పెట్టడానికి ఒక 4 గ్లాసులు వేస్ట్ చేస్తాడు అనమాట. అది పద్ధతి అంట. స్ట్రాంగ్గా కూడా ఏదో ఒకసారి అడిగితే అసలు ఎన్ని అంటాడో. నేను టీవీలో అతడు మూవీ చూస్తున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి అతడు మూవీ ఇష్టం కమెంట్ చేయండి. నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. నాకు చాలా ఇష్టం అన్నమాట. దీంట్లో సాంగ్స్ అన్నీ కూడా నాకు బాగా ఇష్టము. త్రిష యాటిట్యూడ్ కానీ భలే ఉంటుంది. మహేష్ బాబుని కొత్తగా చూస్తూ ఉంటాం అనమాట ఈ మూవీలో. మా నాన్న కృష్ణ ఫ్యాను, నేను మహేష్ బాబు ఫ్యాన్ కాదు. బట్ స్టిల్ నేను మహేష్ బాబు మూవీస్ చూస్తాను, అన్ని మూవీస్ చూస్తాను. ఏంటో ఈ మధ్య అప్పట్లో కాదు బట్ చూస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన్ని గ్లామర్ చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు దారుణంగా మహేష్ బాబుని అన్నయ్య అని చెప్పి ఫిక్స్ చేస్తారు గైస్. క్రష్ చేయడానికి కూడా లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న కృష్ణ మూవీస్ చూస్తూ మహేష్ అన్నయ్య అని చెప్పడం వల్ల బ్రోడలో కూడా నాకు మహేష్ అన్నయ్యే ఫిక్స్ అయిపోయింది. ఏం చేస్తాం, అట్లాంటి అన్నయ్య ఉండడం కూడా అదృష్టం అనుకోవాలి కదా. సో మీలో ఎంతమందికి మహేష్ బాబు మీద క్రష్ ఉంది స్టిల్ ఇంకా 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 కమెంట్ చేయండి. స్నాక్ కింద ఫ్రెండ్స్ మా ఆయన పొద్దున్న చేసిన పూరి ఉంటే దానిలో చికెన్ కర్రీ వేసుకొని చూపించు. అదిగో చికెన్ కర్రీ వేసుకొని దాన్ని రోల్ చేసి ఏమంటారు అది షవర్మా, ఫ్రాంకీ ఏదో ఫ్రాంకీ అంట, అది చేసుకొని తింటున్నాడు. పొద్దున కొన్ని పూరీలు మిగిలినాయి అనమాట, ఎక్కువ చేశాను. సో వాటిని ఈవినింగ్ స్నాక్స్ కింద తింటున్నాడు మా ఆయన. తినండి. పూరీ కర్రీ చేసుకొని, పూరీ కర్రీ కంటే చికెన్ ఇది బాగుంది. పూరీ చికెన్ అసలు టేస్ట్ బాగుంది. తిని టీ తాగి ఆల్మోస్ట్ సండే అయిపోయింది ఫ్రెండ్స్. 9:20 అవుతుంది టైం అయితే.
సో మేమందరం అయితే ఇప్పుడు డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము, అంతా అయిపోయిందనమాట. సో పిల్లలు అంటే ఒక్కొక్కరం ఒక్కొక్కసారిగా తిన్నాము, పిల్లలకి ఎర్లీగా పెట్టిస్తాను. నేను నేను లేట్గా తిన్నాను, మా ఆయన నాకన్నా కొంచెం ముందు తిన్నారు. సో అట్లా అని చెప్పి ఇంకా వీడియో అయితే తీయలేదు ఈవినింగ్ నుంచి. ఈవినింగ్ స్నాక్ కింద పూరి, మార్నింగ్ చేసిన పూరి ఉంటే చికెన్ కర్రీ వేసి పెట్టాను అనమాట. సో అది స్నాక్స్ కింద అది తిన్నాము. అండ్ ఇప్పుడైతే వంట అయిపోయింది, మొత్తం అన్ని సర్దరా కూడా అయిపోయింది. సారీ వంట అంటున్నా, చూడండి పొర కూడా పని చేస్తాను. ఈటింగ్ అయిపోయింది, డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మాకు. సో ఇంకా నేను కొంచెం సేపు అట్లా వాక్ చేయడం అంటే ఇంట్లోనే వాక్ చేస్తాను, కొద్దిగా ఒక 2 నిమిషాలు అటు ఇటు తిరిగి ఒక యోగాసనం వేస్తాను అనమాట, వజ్రాసనం అని అంటారు. సో అది వేయడం వల్ల ఏంటంటే అంటే పొట్ట హెవీగా అనిపించదు అనమాట, అండ్ డైజెషన్ కూడా బాగా అవుతుంది. సో అదైతే వేస్తాను, అది వేసి ఇంకా నిద్రపోతాము. ఇప్పుడైతే ఫస్ట్ మా పిల్లల్ని తీసుకెళ్ళి నిద్ర వచ్చేస్తాం. మా చిన్నోడైతే ఇవాళ త్వరగా నిద్రపోయాడు, చెప్పాను కదా వాడికి నేను వ్యాక్సిన్ వేయించడం వల్ల ఫీవర్ ఎఫెక్ట్ అనేది ఇంకా అట్లా ఉండిపోయింది. అండ్ ఆ పెయిన్ ఒక 2 days వరకైనా ఉంటుంది మినిమం వ్యాక్సినేషన్ అయిన తర్వాత. సో వాడు కొంచెం ఆ పెయిన్తో, సో మేము ఫీవర్ సిరప్స్ కూడా వేస్తున్నాం కాబట్టి దానికి ఫీవర్ వస్తుంది, ఫీవర్ సిరప్ వేయాలి. సో దానివల్ల వాడు కొంచెం ఎర్లీగానే నిద్రపోయాడు, ఎర్లీగా అంటే 7:30 వరకే పనుకున్నాడు. సో ఇంకా మా పెద్దోడు పనుకోలే, వాడు పనుకోవడమే పెద్ద ప్రశ్న అనమాట. ఇప్పుడు తీసుకెళ్తే 9:25 అవుతుందండి, ఇప్పుడు కరెక్ట్గా 10:25 వరకు నిద్రపోడు. 1 గంట సేపు అక్కడ లోపలికి వెళ్ళాక ఆ మాటలు ఈ మాటలు, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తాడు, అదంటాడు ఇదంటాడు. సో అందుకని అనమాట ఒక్కొక్కసారి 10 వరకు నిద్రపోతాడు, ఒక్కొక్కసారి ఇక 9:30 అట్లా అయిపోతుంది. మేము నార్మల్గా అయితే 9 వరకు నిద్రకేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. బట్ వీకెండ్స్ వస్తే ఇట్లా అటు ఇటుగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడితో ఇంకా నా ఈ డైలీ వ్లాగ్ని అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను, ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. చింతలు దా చెప్దాం, కమ్ ఫాస్ట్గా రా దామా రా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలని చెప్పాలి? ఇంకా చెప్పు, కమెంట్ చేయండి, చాలా పెట్టుకోబడి చెప్పు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లవ్ యూ బాయ్. సో అదనమాట, మా వాడు రోజు ఇది ఒకటి బాగా చెప్తా ఉంటాడు, అందుకని చెప్పించాను. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, మా వాడు చెప్పినట్టు కమెంట్ కూడా చేయండి. పనుకున్నాడంట చిన్న బాబు. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.